మీరు శనికర్మ రిజిస్ట్తో పుట్టారు అనుకుందాం. శనికర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలు మీకు తెలుసు. ధనిష్ట, స్వాతి మరియు పునరుషు నక్షత్రాలలో ఒక కుటుంబంలో మళ్ళీ మళ్ళీ పుడుతున్నారు. అలాగా పుడుతున్నప్పుడు లేదా పూర్వం కూడా పుట్టుంటారు. అలాంటి వంశం ఏమై ఉంటుంది? శనికర్మ కలిగినటువంటి వంశము అంటారు. అదేవిధంగా లగ్నంలోనే బుధుడు అనే గ్రహం ఉన్నటువంటి వాళ్ళు, లేదా లగ్నాధిపతితో బుధుడు కలిసినటువంటి వారు, 1-6 కాంబినేషన్ ఉన్నటువంటి వారు, కన్యా రాశి కన్యా లగ్నానికి చెందినటువంటి వారు, వీరందరూ కూడాను శనికర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారుగా మనము అనేకమైన వీడియోల్లో చెప్పుకుంటూ వచ్చాం. అదే చంద్రకర్మ అయినప్పుడు తులారాశిని కూడా మనం తీసుకుంటాం, తులా లగ్నాన్ని కూడా తీసుకుంటాం, కాలపురుషుని 7వ ఇల్లుగా. సరే, అయితే ఇప్పుడు ఈ విధమైనటువంటి కార్మిక రిష్టు పుట్టినటువంటి వారికి ఏ వారం అనుకూలంగా ఉంటుంది, అదే వారం ఎందుకు మీకు చెడ్డగా పరిగణించబడుతుంది అంటే, మనం అనేకమైన వీడియోలో చెప్పుకుంటున్న విషయాలే. అదేంటంటే శనికర్మ రిష్టుతో పుట్టినటువంటి వారికి గ్రహంగా మనం బుధుని తీసుకుంటాం. కారణం ఏంటంటే బుధుడు పుట్టినటువంటి నక్షత్రమే ధనిష్ట నక్షత్రము. అయితే శనికర్మ రిష్టిలో ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలు 3 కూడా DNA జెనెటిక్ కనెక్టివిటీలో ఉంటాయి. ఒకరు ధనిష్ట నక్షత్రంలో పుడితే అదే కుటుంబ పరంపరలోనే పునరుష నక్షత్రంలో కానీ లేదా స్వాతి నక్షత్రంలో పుడతారు. అలా పుడితేనే వీళ్ళ జాతకం కరెక్ట్ లేదా చెక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కన్యారాశి కన్యా లగ్నంలో ఎవరు పుట్టినా ఆ కుటుంబంలో ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాల వాళ్ళు ఉంటారు. అది చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, భర్త కావచ్చు. అదేవిధంగా భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో కూడా ఉంటారు. అక్కడ ఈ కన్యా అనే భావానికి శనికర్మ రిజిస్ట్రీ ఉంటుంది, చంద్రకర్మ రిజిస్ట్రీ ఉంటుంది. కన్యారాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు, తులా లగ్నం వాళ్ళు, కన్యా లగ్నం వారు కూడా ఉంటారు. ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్న విషయాలే. మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు కొత్తగా మనం ఏ విషయాన్ని గురించి ఇక్కడ చర్చిస్తామంటే, జనరల్గా ఒకరు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు మంచి వారం చూసి మొదలు పెట్టాలి, మంచి తిథి చూసి మొదలు పెట్టాలి, మంచి నక్షత్రం చూసి మొదలు పెట్టాలి, తారాబలం బాగుందా, మంచి ముహూర్తం ఉండాలి అనే నిర్ణయాలు తీసుకుంటుంటారు కదా. కానీ సగటు మనిషికి వారం అనేది గుర్తుంటుంది. అయితే మీరు ధనిష్ట నక్షత్రంలో పుట్టారా, స్వాతి నక్షత్రంలో పుట్టారా, లేదా పునరుష నక్షత్రంలో పుట్టారా, రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా కానీ మీకు ఈ 3 నక్షత్రాలు ఏ ఒక నక్షత్రంలో ఉందా, లేదా లగ్నంలోనే బుధుడున్నారా, లేదా లగ్నాధిపతితో బుధుడున్నారా, లేదా 1-6 కాంబినేషన్ ఏమైనా ఉందా, ఇలాంటి సందర్భంలో మీరు శనికర్మ రిజిస్ట్రీతో పుట్టారని నిర్ధారణ చేస్తాం. అలాంటి వారికి ఏ వారం అదృష్టాన్ని ఇవ్వబోతుంది, ఇస్తూ కూడా ఉంది. ప్రకృతి మనకు అనేక విషయాలను అందజేస్తుంటుంది. ఈ శనికర్మ రిజిస్ట్రీని తెలియజేసే గ్రహం వచ్చి బుధుడు. కానీ బుధవారం రోజున ఈ ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలు పుట్టినటువంటి వారికి అదృష్టాన్ని ప్రకృతి ఇస్తుంది. అంటే బుధవారం మంచి చేస్తుంది కాబట్టి నేను బుధవారం స్టార్ట్ చేసేస్తానండి అని అనకండి. మీరుగా స్టార్ట్ చేస్తే సక్సెస్ కారు. అయితే ఆ బుధవారం రోజే మీకు పని లేని వారికి నేను ఈ రోజు నీ పని ఇస్తానని ఒక యజమాని చెప్పాడు. ఆ రోజు బుధవారం అయింది, లేదండి నాకు ఇంకొక పని ఉందండి నేను రేపు వస్తానని అంటే ఆ బుధవారం మీకు దురదృష్టాన్ని ఇచ్చినట్టు లెక్క. అంటే ఒక యజమాని మిమ్మల్ని కావాలనే పిలుస్తున్నాడు, అది కూడా బుధవారంగా అయింది. మీకు తెలుసు ప్రకృతి మనకు ఏ యొక్క విషయాన్ని అయితే మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందో ఆ రోజు మీకు బుధవారం అయి ఉంటే అది సక్సెస్.